హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ టాక్స్ విత్ మీ అను. కామన్గానే నా వీడియోస్ ఏ అమావాస్యకో పౌర్ణమికో రావడం వెరీ కామన్. అండ్ మీ అందరికీ తెలుసు నేను మెమరీస్ కోసమే పోస్ట్ చేసుకుంటున్నానని. అండ్ ఇది జీతు బర్త్డే వ్లాగ్ అని. ఉప్పు వేసేస్తున్నావు. బర్త్డేస్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ కేక్, నెక్స్ట్ బిర్యానీ. అలాగే మేము కూడా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ నా ముందు వీడియోస్లో అన్నిట్లో చెప్పినట్లుగానే అరవింద్ ఈజ్ ద బెస్ట్ అనమాట బిర్యానీ కుక్ చేయడంలో. ఇక్కడ వీడియోలో కనిపించేది మా కో సిస్టర్ అనమాట. తను హెల్ప్ చేస్తున్నారు బిర్యానీకి. అండ్ అస్సలు ఇది చాలా డిసెంబర్ వీడియో, ఇది డిసెంబర్ 25th జీతే బర్త్డే. అండ్ ఆ రోజు పొద్దున్నుంచి నైట్ వరకు కంటిన్యూగా వర్షం పడుతుంది. అంత క్లౌడీగా మబ్బుగా అస్సలు ఏదో అసలు ఆ బర్త్డే అన్న హ్యాపీనెస్సే లేదు ఫస్ట్ నాకు. అంటే నాకు యాజ్ ఎ మమ్గా ఉంటాయి కదా, నేను బాగా హడావిడి చేయడం. ఆ వర్షం వల్ల, ఆ క్లైమేట్ వల్ల అసలు ఆ రోజు మాకు అసలు మూడంతా అప్సెట్గా ఉండింది. అండ్ చాలా అనుకున్నాము, కానీ 100%లో అట్లీస్ట్ ఒక 70% అయితే సాటిస్ఫై అయ్యామని చెప్పచ్చు. ఎందుకంటే ఓకే, ఇంట్లో వాళ్ళతో చేసుకున్నాము అని ఒక చిన్న హ్యాపీనెస్ అంతే. అంటే బయట ఇంకెవ్వరు రాలేరు కూడా, చాలా వర్షం కంటిన్యూగా అసలు చాలా బీభత్సం చేసింది ఆ రోజు వర్షం. అండ్ ఎలాగో మేము ముందు రోజు వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఆ రోజు బతికిపోయాం. అండ్ మీరు కమింగ్ ఇంకా ముందు చూడబోతారు, ఎంత తడిచి కేక్ కూడా ఫుల్ వర్షంలో తీసుకొచ్చారు. నేనైతే అసలు డిసప్పాయింట్ అయిపోయా, అసలు ఎలా వస్తుందో ఆ వర్షంలో కేక్, ఎలా ఉంటుందో ఏంటి అనేసి. బట్ ఫైన్, బాగానే జరిగింది. ఇక్కడైతే మ్యారినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఈవినింగ్ 6 ఆ టైంకి బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసాం. దానికంటే ముందు డెకరేషన్ అంతా ఫినిష్ చేసేసాం. ఎందుకంటే జీతు నిద్రపోతున్నప్పుడే మేము ఇదంతా ఆల్రెడీ సెట్ చేసుకున్నాం. వాళ్ళు లేస్తే మొత్తం అంతా బెలూన్స్ బ్లాస్ట్ చేస్తాడు అనేసి. అండ్ నేనైతే ఫస్ట్ జంగల్ థీమ్ అనుకున్నా, కానీ సడన్గా ప్లాన్స్ అన్నీ ఒక్కసారిగా చేంజ్ అయిపోయాయి. సో అప్పటికప్పటికి వెళ్ళి మళ్ళీ ఈ ఎల్లో అండ్ గోల్డ్ థీమ్తో డెకోర్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ జీతు అయితే చాలా ఎక్సైటెడ్. అసలు బర్త్డే అంటేనే ఫస్ట్ పిల్లలకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదా, సేమ్ జీతు కూడా అలానే. అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. క్రాంకీగా అయిపోతారు అనుకున్నా, బట్ లేదు, బాగానే ఎంజాయ్ చేశాడు. మా తమ్ముడు చేసే బిర్యానీలో ఒక చిన్న సీక్రెట్ టిప్ ఏంటంటే, బొగ్గు ఉంటుంది కదా, దాన్ని కాల్చి ఏదైతే మనం మ్యారినేషన్కి చికెన్ రెడీ చేసి పెట్టుకుంటామో దాంట్లో ఒక చిన్న గిన్నెలో వేసేసి దానిపైన నెయ్యి యాడ్ చేసామంటే అది చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. కైండ్ ఆఫ్ స్మోకీ ఫ్లేవర్. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. అక్క తమ్ముడు బిర్యానీ చేస్తున్నారు.
సరిపోద్దా అన్నం? మంట సరిపోవట్లే కదా? నేను తగ్గించు. ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా బిర్యానీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఈలోపు నవీన్ వాళ్ళైతే కేక్ తీసుకురావడానికి బయలుదేరారు. అండ్ ఇంకా మేము రెడీ అవ్వాలి. అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు. ఎందుకంటే అంతా వర్షం కదా, సో మొత్తం చీకటిగా అలా ఉండింది. ఫైనల్గా మా బర్త్డే బాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా, కిసి పెట్టు, ఫ్లైంగ్ కిస్ పెట్టు. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ చెప్పాలి. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ మమ్మీ చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. మా మమ్మీ అయితే జీతుని రెడీ చేస్తున్నారు. వాడికి కూడా ఏం అర్థం కాలేదు ఏం జరుగుతుంది అని. కాసేపు బర్త్డే కేక్ అని ఒక క్లారిటీ అయితే ఉంది, కానీ అసలు ఆ రోజు ఆ క్లైమేట్ అలా ఉండిందనమాట. అండ్ నేను చెప్పినట్టుగా ఇక్కడ వర్షంలో తడుచుకుంటూ కేక్ అయితే తీసుకొచ్చారు. ఫైనల్గా బాగానే ఉండింది, కాకపోతే ఆ వర్షమే కొంచెం డిసప్పాయింట్ చేసిందనమాట. అండ్ ఇంకా కేక్ చూస్తే ఆగుతారు ఆ పిల్లలు, అస్సలు ఆగరు. అండ్ ఇక్కడ నుంచి నేను వీడియో తీయడం అయితే ఇంకా మర్చిపోయాను. అండ్ ఈ సెలబ్రేషన్స్ కొంచెం లైట్గా మా తమ్ముడు వీడియోస్ తీస్తే పెట్టాను. అండ్ అదే అనమాట ఈ వీడియో. అండ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.